హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మ్ స్పాట్లైట్. లేడీ సూపర్ స్టార్ నయనతార జీవిత ప్రేమ కథ ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 18 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ డాక్యుమెంటరీపై పెద్ద వివాదం చెలరేగింది. నానుమ్ రౌడీ దాన్ సినిమాలోని 3 సెకండ్ల వీడియోను అనుమతి లేకుండా ఉపయోగించిందని హీరో ధనుష్ నిర్మాతగా ₹1 లీగల్ నోటీసు పంపించారు. దీనిపై నయనతార తీవ్రంగా స్పందిస్తూ గత 2 ఏళ్లుగా సినిమా పాటలు, కొన్ని వీడియోలను డాక్యుమెంటరీ కోసం ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని ధనుష్ను కోరినా ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన వ్యక్తిగత మొబైల్లో రికార్డ్ చేసిన 3 సెకండ్ల క్లిప్ని ఉపయోగించారని వివరించారు. ఇక ధనుష్ తన న్యాయవాదుల ద్వారా 24 గంటల గడువు ఇచ్చి డాక్యుమెంటరీ నుంచి ఆ వీడియో తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు ₹10 కోట్ల నష్టపరిహారంతో పాటు మరిన్ని చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. థ్యాంక్ యూ. ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.